అందరికీ నమస్కారం. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇషాన్ కార్ దిగి కన్నమ్మ వైపుకు వచ్చి డోర్ ఓపెన్ చేసి మెల్లిగా భుజం మీద తట్టగానే కళ్ళు తెరిచి చూసి ఇషాన్ బయట ఉండటంతో ఇంటికి వచ్చేసామా పెనిమిటి అని కారు దిగుతుంది. కానీ అది వాళ్ళ ఇల్లు కాదు. అలాగని ఇంతకుముందు చక్రి తీసుకొచ్చిన ఇల్లు కూడా కాకపోవడంతో కాస్త భయంగా ఆందోళనగా ఇషాన్ చేయి పట్టుకొని, పెనిమిటి యాడికి వచ్చి ఉండాం, ఇది మన ఇల్లు కాదు కదా అంటుంది. తనని 2 అడుగులు ముందుకు నడిపించి కారు డోర్ వేసేసి లాక్ చేసిన తర్వాత తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని ముందుకు నడుస్తూ, ఇక్కడ కొంచెం పని ఉంది, చూసుకొని వెళ్దామా అంటాడు. లైఫ్లో ఫస్ట్ టైం తను ఒకరి పర్మిషన్ అడగడం, తన తల్లిని కాకుండా ఇంకొక అమ్మాయిని. అలాగే చూస్తూ ఉంటే, చెప్పు, చిన్న పని ఉంది, చూసుకొని వెళ్దామా అంటాడు. తెలియకుండానే తల ఊపుతుంది సరే అన్నట్టు. ఓకే, నువ్వు దేనికి టెన్షన్ పడకూడదు, నీ భర్తని నేను పక్కనే ఉన్నాను కదా, నన్ను నమ్ముతావా అంటాడు. సరే అనగానే తన్ను ముందుకు నడిపిస్తాడు. అక్కడే ఉన్న వాచ్మెన్ ఇషాన్ని చూసి ముందుకు వచ్చి ఎవరు కావాలి అనగానే, నేను ఇషాన్ సింఘానియా అంటాడు. ఆ పేరు చెప్పగానే ఆల్రెడీ ఇంతకుముందు సోనియా ద్వారా విషయం తెలుసుకొని ఉంటాడు. అంటే ఒకసారి తను చెప్పి ఉంటుంది, నేను నా ఫ్రెండ్స్ అలాగే నాకు కాబోయే భర్త ఇషాన్తో అక్కడికి వస్తున్నాం, నువ్వు మొత్తం పని వాళ్ళతో క్లీన్ చేసి పెట్టు అని. కానీ పాపగారు ఏదో ప్లాన్ వేస్తే ఇషాన్ ఆఫీస్ మీటింగ్ ఉండడం వల్ల అప్పుడు వెళ్ళలేదు. సార్, ఇక్కడ అమ్మగారు లేరు అనగానే, ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది నాకు, ముందు గేట్ ఓపెన్ చేస్తావా అనగానే ఏమనుకున్నాడో ఏమో, ఏం మాట్లాడకుండా గేట్ ఓపెన్ చేయగానే కన్నమ్మని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఎటువైపు చూసినా గార్డెన్, అంతా పూల మొక్కలు. ఇక అక్కడ ఉన్న హౌస్ మాత్రం పెద్దగా ఉండడంతో అలాగే చూస్తూ ఉంటుంది. తన్ని లోపలికి తీసుకువెళ్తూ మెయిన్ డోర్ కూడా క్లోజ్ అవ్వకుండా ఉంటే లోపలికి వెళ్తారు. అక్కడ అడుగు పెట్టగానే మందు వాసన, సిగరెట్ పొగ అంతా క్షణంలోనే వీళ్ళ ముక్కులోకి తాగుతుంది. కన్నమ్మ తన పవిటతో ముక్కు దగ్గర పెట్టుకోగానే ఇషాన్ కూడా ముక్కుకి చెయ్యి అడ్డు పెట్టుకుని ఎదురుగా చూస్తాడు. కన్నమ్మ కూడా ఇషాన్ వైపు చూసి ఎదురుగా చూడగానే ఎవరైతే తన పట్ల రాక్షసంగా ప్రవర్తించి తనని నానా మాటలు అన్నారో వాళ్లే ఉండటంతో ఒక్క క్షణం తనకి ఏడుపు, భయం, బాధ, అంతకుమించి ఆశ్చర్యం అన్నీ కలిగి తెలియకుండానే ఇషాన్ నడుము చుట్టూ చేయి వేసి షర్ట్ గట్టిగా పట్టుకొని పెనిమిటి అంటుంది. తన కళ్ళల్లో నీళ్లు మళ్ళీ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. భయంగా అరుస్తూ యాడికి తీసుకొని వచ్చినావంటుంది. వాళ్ళ అరుపుకి అందరూ అక్కడ చూస్తారు. ఆడ మగ అని తేడా లేకుండా మొత్తం ఒక 10 మంది కలిసి మందు తాగుతూ సిగరెట్ తాగి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు ఒక్క క్షణం వాళ్ళకు అర్థం కాలేదు. తాగింది మొత్తం దిగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే ఆడవాళ్ళు మాత్రం కన్నమ్మ వైపు కోపంగా చూసి అక్కడ ఇషాన్ని కూడా చూస్తారు. కానీ అందరికీ తెలియకుండానే భయం మొదలవుతుంది. తను నార్మల్గానే ఉండటంతో వీళ్ళు చేసిందేది తెలియదనుకొని ఒకవేళ ఆ అడవి మనిషి చెప్పినా ఇషాన్ నమ్మడు. ఎందుకంటే తనంటే ఇష్టం లేదు కాబట్టి అనుకుంటూ ఓపిక తెచ్చుకొని కూర్చున్న దగ్గర నుండి లేచి, హే ఇషాన్, కరెక్ట్ టైంకి వచ్చావు, అసలు ఈడియట్ అంటూ ఒకడు ఏదో మాట్లాడబోయేలోపు డైరెక్ట్గా బూటు కాలుతో వాడి మూతి మీదే తంతాడు ఇషాన్. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో భయంగా చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఇషాన్ వైపు కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నావు నువ్వు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు అనగానే విచక్షణ మర్చిపోయి ఒక్కొక్కడిని పిచ్చ కుక్కని కొట్టినట్టు కొట్టడం మొదలు పెడతాడు. ఆడవాళ్ళు 4 ఒక పక్కకి పోయి భయంగా చూస్తూ ఉంటే చక్రిని చూస్తేనే ఇంతకుముందు భయపడింది కన్నమ్మ. కోపంలో అలా కొట్టాడు. ఇప్పుడు అంతకు 1000 రెట్లు ఎక్కువ కోపంతో తన భర్త కొడుతూ ఉంటే అసలు ఆ మనిషిలో అంత ఆవేశం ఉంది అని కన్నమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు. భయంగా ఉన్న చోటే నిలబడిపోయి చూస్తూ ఉంది. అసలే దెబ్బలు బాగానే తగిలాయి. ఇప్పుడు ఇషాన్ మాత్రం చచ్చేది బ్రతికేది తెలియకుండా కొడుతూ, ఎంత ధైర్యం ఉంటే నా భార్యతో అలా మిస్బిహేవ్ చేస్తారా మీరు అని ఒకడి చెయ్యి ఒకడి కాలు విరిచేస్తే వాళ్ళు చేసిన ఆర్తనాదాలు ఆ రూమ్ అంతా దద్దరిల్లిపోతూ ఉన్నాయి. ఇక ఆడవాళ్ళైతే ఒక పక్కన ఉండటంతో అక్కడే ఉన్న బీర్ బాటిల్ పగలగొట్టి ఒక అమ్మాయి జుట్టు పట్టుకుని లాక్కొని వస్తాడు. కన్నమ్మ భయంగా చూస్తూ పెనిమిటి అంటుంది. కానీ తన మాట లెక్క చేయకుండా ఆ అమ్మాయి చెయ్యి అక్కడే ఉన్న టీపాయి మీద పెట్టి పగలగొట్టిన బీర్ బాటిల్ ఆ చేతిలో దించుతాడు. తను పెట్టిన కేకలతో మిగిలిన వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతూ ఉంది.
అసలు వాళ్ళందరికీ ఇప్పుడు ఇషాన్లో ఒక రాక్షసుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా అంటే సోనియాని ప్రేమిస్తున్నప్పటి నుంచి, అంటే వాళ్ళ కాలేజ్ డేస్ నుంచి ఇషాన్ తెలుసు. ఎప్పుడు స్వీట్ అండ్ లవర్ బాయ్నే చూశారు వాళ్ళు. కోపం వస్తుంది అని తెలుసు, కానీ ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడు అని వాళ్ళకి తెలియదు. ఆ అమ్మాయి అయితే ఇషాన్ అని అరుస్తూ ఉంటే నోర్మి ఈడియట్ అని గట్టిగా చెంప మీద కొట్టి, నువ్వు ఆడదానివే కదా, నా వైఫ్ని లాక్కుని వెళ్ళడమే కాకుండా తన బట్టలు కూడా చిరిగేలాగా చేస్తావా, నువ్వు విచక్షణ మర్చిపోతావా అంటూ ఇంకొక చెంప మీద కూడా కొట్టి మిగిలిన వాళ్ళను కూడా ఈడ్చి వీళ్ళ దగ్గర పడేస్తాడు. అందరూ భయంగా చేతులు జోడిస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళని మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తాడు. అసలు ఒళ్ళంతా దెబ్బలతో బ్లడ్ కారుతూ దండం పెడుతూ, ప్లీజ్ మమ్మల్ని వదిలేయి, ఇలా చేయకు, ఇంకొకసారి ఎప్పుడు ఇలా బిహేవ్ చేయం అనగానే, వదలాలనా మిమ్మల్ని, అడ్డంగా నరకకుండా ఒక్కడిని కూడా వదిలిపెట్టను అంటూ చుట్టూ చూస్తూ ఉంటే అక్కడ బీర్ బాటిల్స్, ఇంకా సిగరెట్ ప్యాకెట్స్, వాళ్ళు తిన్న స్నాక్స్ ఐటెం, పక్కనే చిన్న నైఫ్ ఉండటంతో ఆ నైఫ్ తీసుకొని కన్నమ్మతో డ్రింక్ చేయించాలి అని చూసిన వాడి చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు పెట్టేసి ఆ బీర్ బాటిల్లో ఉన్న బీర్ పోసేసి లైటర్తో మంట పెట్టేశాడు. అసలు క్షణాల్లోనే జరిగిన దానికి అందరూ అలాగే చూస్తూ ఉంటే వాడు మాత్రం చావు కేకలు పెడుతూ ఉంటే ఇషాన్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళిన వాచ్మెన్ తీరిగ్గా వస్తాడు. కేకలు వినిపిస్తూ ఉంటే లోపలికి రాగానే భయంగా చూస్తూ, ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే తన వైపు సీరియస్గా చూస్తాడు. ఆ ఒక్క చూపుతోనే తను సైలెంట్ అయిపోగానే మిగిలిన వాళ్ళు భయంగా చూస్తూ ఉంటే అందరినీ అక్కడ ఉన్న పెద్ద వైర్ తీసుకొని దాంతో కొడుతూ ఉంటాడు. ఇంకా దెబ్బలు తగిలితే చచ్చిపోతారని కన్నమ్మకు కూడా కన్ఫామ్ అయిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇషాన్ నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా హక్ చేసుకొని, పెనిమిటి వదిలేయ్ అంటుంది. నువ్వు వదులు, ముందు వీళ్ళంతు చూస్తాను ఈరోజు అని కన్నమ్మని నెట్టడానికి చూస్తాడు. కానీ తను మాత్రం ఏదైనా జరగరానిది జరిగితే ఇషాన్ పేరు ఎక్కడ చెడిపోతుందోనని ఇంకాస్త గట్టిగా పట్టుకొని వెనక్కి నెడుతూ తీసుకొని వస్తుంది. నువ్వు వదులు కన్నమ్మ, ఈరోజు వాళ్ళ చావు చూడాల్సిందే. కన్నమ్మ అసలు విడవకపోవడంతో ఒక క్షణం తన వైపు కోపంగా చూస్తూ, ఏంటే వదలమంటే వదలట్లేదు, అసలు ఈరోజు వాళ్ళని బ్రతకనివ్వను, ఎంత ధైర్యం ఉంటే నీతో మిస్బిహేవ్ చేయడమే కాకుండా నీ జుట్టు పట్టుకుంటారు, అసలు ఈరోజు నా చేతిలో చచ్చారే. కన్నమ్మ అంతకంటే కోపంగా చూస్తూ, మరి ఇటువంటి మృగాల మధ్య నన్నెందుకు ఒగేసిపోయినావు, ఇప్పుడెందుకు ఇలా గింజుకుంటూ ఉండావు అని అడగటంతో వదిలేసి వెళ్ళిపోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మనిషి ప్రాణాలు ముఖ్యమని వెళ్ళాను, అక్కడ చావు బతుకుల మధ్య ఉందని వెళ్ళానే తప్ప భార్యని ఇటువంటి అడవి మృగాల మధ్య, గుంట నక్కల మధ్య వదిలేసి వెళ్ళేంత మూర్ఖుణ్ణి, అంతకంటే చండాలుణ్ణి కాదు. అయిందేదో అయింది, వీధుల్లో వెళ్తూ ఉంటే ఊరకొక్క మీద పడింది అనుకుంటాను, అంతే, ఇంతటితో దీన్ని వదిలేసి పా అని గట్టిగా అరవటంతో, లేదే నాకు మనశ్శాంతిగా ఉండదు, నన్ను వదులు, వీళ్ళని చంపేస్తే కానీ నేను మనశ్శాంతిగా ఉండలేను అనగానే వీళ్ళని చంపేసి ఆ తర్వాత ఏం చేద్దామని అంటుంది. ఏముంది, నేను జైలుకు వెళ్ళినా కూడా పర్వాలేదు అనగానే ఆ క్షణం తన కోసం తన భర్త జైలు కూడా వెళ్ళడానికి సిద్ధమే అనటంతో కన్నమ్మ అలాగే ఆరాధనగా చూస్తూ ఇషాన్ నడుము చుట్టూ చెయ్యి ఇంకాస్త గట్టిగా వేసి, వద్దు పెనిమిటి, జరిగే కీడు కూడా మేలుకే అంటారు కదా, ఈ కీడు కూడా నిన్ను నా పెనిమిటిగా నాకు పరిచయం చేసినది కొత్తగా అంటుంది. అంతవరకు ఆవేశంగా ఊగిపోయిన వాడు ఒక్క క్షణం కన్నమ్మ వైపు చూస్తూ, ఇప్పుడు కొత్తగా పరిచయం చేసేదేంటే, నీ మెళ్ళో ఈ తాళి అంటూ తన ఓణి లోపల ఉన్న తాళి బయటకు తీసి, ఇది కట్టినప్పుడే నేను నీ పెనిమిటిని కదా అంటాడు. అప్పుడేమైనా నన్నిట్ట ప్రేమగా చూసుకున్నావా, లేదు కదా, ఇప్పుడే ఇంత ప్రేమతో మాట్లాడుతూ ఉండవు అంటూ మూతి ముడుచుకొని చెప్తుంది. అలా చెప్పడంతో ఏంటో మల్లెల వానలో తడిసినంత హాయిగా ఉంటుంది తనకి. అక్కడ జనాలు చచ్చిపోయేది కూడా వీళ్ళకి తెలియట్లేదు. సోనియా ఫ్రెండ్ ఒక అమ్మాయి మాత్రం, ఇషాన్ ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నువ్వు మమ్మల్ని ఎలా హెరాస్ చేశావని చెప్తాను, అసలు జీవితాంతం జైలు నుండి బయటకు రావు, పక్కనే ఉండి ఎంకరేజ్ చేసిందని నీ భార్య మీద కూడా చెప్తాను అనగానే ఒక్క క్షణం తనకి బీపీ మీటర్ పగిలిపోయింది. ముందుకు అడుగు వేస్తూ ఉంటే ఇక కన్నమ్మ మాత్రం తన భుజం చుట్టూ ఉన్న కొంగు తీసి నడుము దగ్గర దోపుకొని ఒక్కసారి ఇషాన్ వైపు చూస్తూ, పెనిమిటి, ఆడదాన్ని కొట్టి అబాసుపాలు కావక్కర్లేదు, నువ్వట్ట చూస్తూ ఉండు, నా యాలి ఇయాల ఏళ్ల సంగతి చెప్తాను, ఇంతకుముందంటే ఏదో బాధలో ఉండా, కానీ ఇప్పుడు కొండంత అండగా నా పెనిమిటి ఉంటాడు, ఇదేటి కోస్తా ఉందనగానే అప్పటి వరకు ఏడ్చి అధోలోకంలో ఉన్న కన్నమ్మ ఇప్పటి కన్నమ్మని పోల్చి చూడగానే అసలు ఇషాన్కి ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే
తన చేయి పట్టుకొని ఊపుతూ, నువ్వు చెప్పు పెనిమిటి, ఆ గుంట ఏదో కూస్తా ఉంది కదా అనగానే తన భార్య చేయి తిరిగి తను కూడా పట్టుకుంటూ, ఏమీ లేదు, నువ్వు పక్కనే ఉండి వాళ్ళను కొట్టమని ప్రోత్సహిస్తున్నావంట. తర్వాత నేను వాళ్ళని కొట్టినందుకు నా మీద పోలీస్ కేసు పెట్టి జీవితాంతం బయటికి రాకుండా జైల్లో పెట్టిస్తారంట అనగానే, అంతే అమ్మోరు అవతారం ఎత్తి పక్కనే ఉన్న ఒక చెక్క స్టూల్ తీసుకొని ఎత్తి ఫ్లోర్ మీద కొట్టగానే ఇషాన్ అలాగే చూస్తూ ఉంటే ఏ చెక్కకు ఆ చెక్క ఊడి రావడంతో 2 ముక్కలు తీసుకొని ఒక్కొక్కళ్ళను కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలు పెడుతుంది. ఇషాన్ చావు భయం మాత్రమే చూపిస్తే కన్నమ్మ ఏకంగా చంపేసే పొజిషన్కి తీసుకువెళ్ళింది. ఒక్కొక్కళ్ళకి ఎన్ని ఎముకలు విరిగాయో వాళ్ళకే తెలియదు, డాక్టర్ స్కాన్ చేస్తే తప్ప. ఇక జైలుకు పంపిస్తానన్న గుంట మాత్రం బుడదలో పొర్లే పంది అయిపోయింది. జుట్టు పట్టుకొని గిరగిరా తిప్పుతూ, ఏటే నల్లగుంట, నువ్వు నా పెనిమిటిని అంటా ఉండావా? ముఖానికి ఇంత పేడేసుకొని ఈ మగగాడిదలతో కలిసి మందు కొట్టడమే కాకుండా నువ్వు నా పెనిమిటిని అంటావా అంటూ ఊర కుక్కను కొట్టినట్టు కొట్టి ఫైనల్గా అందరూ స్పృహ తప్పిన తర్వాత తన కోపం ఇంకా చల్లారక పక్కనే ఉన్న కత్తి తీసుకొని పొడవడానికి వెళ్తూ ఉంటే ఇషాన్ ఈసారి స్పీడ్గా వెళ్ళి తన్ని పైకెత్తుకుంటాడు. గాల్లో కాళ్ళు లేపుతూ, నువ్వుండు పెనిమిటి, ఇయాల నా యాలి నా చేతిలో అనగానే తన్ని అలాగే ఎత్తుకుపోతూ వెనక్కి తిరిగి అప్పటి వరకు సినిమా చూస్తున్న వాచ్మెన్ వైపు చూసి, వీళ్ళందరినీ ఎత్తి ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో ఇంకెక్కడో చేర్పించు, నీకు తెలుసు కదా నా సంగతి, బయటికి వస్తే నువ్వు కూడా అదే పొజిషన్ అనగానే దండం పెడుతూ, అయ్యగారు మీరు ఎలా చెప్తే అలాగే అని. తను అంబులెన్స్కి ఫోన్ చేసే పనిలో ఉంటే ఇషాన్ మాత్రం చేప పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటూ ఉన్న కన్నమ్మని అలాగే ఎత్తుకు వెళ్ళి దగ్గర దింపగానే మళ్ళీ వెనక్కి పోతూ ఉంటే అప్పటికే కొట్టి అలసిపోయి ఇక మళ్ళీ ఎనర్జీ తగ్గిపోవడంతో నీరసంగా తన వైపు చూడగానే, ఇంకా అయిపోయింది కదా వదిలేయ్, నాకు చెప్పి నువ్వు చంపేస్తావా అనగానే, నన్ను ఏటన్నా కూడా భరిస్తాను, నిన్ననడానికి అదెవరు, అది ఈరోజు సావు దెబ్బ చూసింది, ఏదో ఓసారి నా చేతిలో సస్తుంది, ఇది ఫినాయిల్ అంటుంది. తల మీద కొట్టి, ఫినాయిల్ కాదే ఫిక్స్ అనాలి, ఏదోటి నేను ఇట్టాగే అంటా, నువ్వు అట్టాగే అనుకో, ఏంటే అనుకునేది అంటూ కోపంగా చూడగానే ఒకసారి ఇషాన్ వైపు చూసి ఏడుపు మొహం పెట్టగానే, ఇంతవరకు బాగుండి ఇంతలోనే అలా ఫేస్ పెట్టడంతో కంగారుగా ఏమైందే అంటాడు. తన మెడలో ఉన్న హారం చూపించి ఈసారి పూర్తిగా ఏడ్చేస్తూ ఉంటే అది ఒకవైపు తెగి ఉంటుంది. దాన్ని మళ్ళీ మామూలుగా ఏదో అలా అడ్జస్ట్ చేసి వేసుకుంది. మళ్ళీ ఎందుకో తనకి గుర్తుకు రావడంతో తన భర్తకు చూపించగానే, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఇది అంటూ ఎక్కిళ్ళ మధ్య అసలు మాటలే రాకపోవడంతో తన్ని దగ్గరికి తీసుకొని కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తనే స్వయంగా వాటర్ తాగిస్తూ తను కొంచెం సేపటికి స్థిమితపడింది అన్న తర్వాత ముందు కారు డోర్ ఓపెన్ చేసి తన్ని కూర్చోబెట్టి తను కూడా కూర్చొని కార్ స్టార్ట్ చేసి కొంచెం దూరం తీసుకువెళ్ళిన తర్వాత ఎవరూ లేరు అనుకుని ఒక సైడ్ కాపేసి తన్ని పూర్తిగా తన వైపుకు తిప్పుకోగానే కన్నీళ్లతో చూస్తూ ఉంటే, ఇప్పుడు చెప్పవే ఏమైంది అంటాడు. ఇది మా అయ్య కొనిపెట్టాడు, ఇది ఆ సన్నాసులు తెగ్గొట్టినారు అంటూ మళ్ళీ ఏడుస్తూ ఉంటే తన తల్లిదండ్రి లేరు కాబట్టి తన తండ్రి జ్ఞాపకంగా దాన్ని చూసుకుంటుందని అర్థమయ్యి, సరే ఏడవకు, నేను ఇంకోటి తీసిస్తాను అంటాడు. కోపంగా చూస్తూ, నేను కొత్తదాని కోసం ఏడవట్లేదు, ఇది మా అయ్య నాకు మిగిల్చిన జ్ఞాపకం అంటుంది. సరే ఫీల్ అవ్వకు, దాన్ని ఏదో ఒకటి చేద్దామనగానే, ఏటి చేస్తావు అంటుంది. అబ్బా ఇప్పటికిప్పుడు చేయాలంటే ఏం చేయాలి నేను, నువ్వు కొంచెం కుదురుగా ఉండు, ఏదో ఒకటి చేస్తాను అనగానే, పో నువ్వు నన్ను విసుక్కుంటా ఉండవు అంటుంది. సరే సరే నేను కోప్పడట్లేదు, ఆహారం ఇవ్వు అనగానే వెంటనే తీసి చేతిలో పెట్టగానే తన మెడలో ఉన్న చైన్ తీస్తాడు. ఏమీ అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉండటంతో హుక్ ఓపెన్ చేసి దాన్ని సరిగ్గా అడ్జస్ట్ చేస్తూ తెగిపోయిన చైన్కి లింక్ కలిపి దాన్ని ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసి చైన్ని పూర్తిగా తెగిపోయిన దగ్గర మొత్తం చుట్టేసి అదో రకమైన కొత్త మోడల్ రెడీ చేస్తాడు. పూర్తిగా ఇదివరకులాగా మారకపోయినా తెగింది అని ఫీల్ అవ్వకుండా రెడీ చేసి ఇస్తాడు. అసలు కన్నమ్మకి ఎంత ఆనందం వేసిందో, పూర్తిగా కాకపోయినా అసలు దానికి కొత్త అందం రావడంతో తెలియని ఆనందం వచ్చేసి పెనిమిటి అంటూ గట్టిగా అరిచి కూర్చున్న దగ్గర నుండి కాస్త దూకినట్టే ఇషాన్ మీదకు పడిపోతుంది. తనకి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని జాగ్రత్తగా పట్టుకుంటూ, బుద్ధి లేదా ఈడియట్, అలా దూకేస్తావా, దెబ్బ తగలదా అనగానే, తగిలితే తగిలిందిలే పాడు దెబ్బ అని ఇషాన్ ఒడిలోకి పూర్తిగా చేరిపోయి చిన్న పిల్లలాగా ఎగురుతూ, ఎంత బాగుందో, ఎట్టా చేసినా భలే ఉంది తెలుసా అంటూ ఆ చైన్ని అటూ ఇటూ తిప్పుతూ చూస్తూ సంబరపడిపోతూ ఉంటే ఎందుకో ఆ క్షణం ఇషాన్కి కూడా మాటలకు అందని భావం
మదిని చుట్టుపడుతూ ఉంటే కన్నమ్మ వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. దాన్ని పదే పదే చూసుకొని మురిసిపోతూ, అయ్యో పెనిమిటి, నాకు ఆనందంతో ఏడి చెయ్యాలో తెలియట్లేదు అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి అటూ ఇటూ చేస్తూ తనను ఉక్కిరి బిక్కిరి చేస్తూ తను మురిసిపోతూ మొత్తానికి ఆ క్షణం 2 ఏళ్ల పసిబిడ్డ అయిపోయింది. అబ్బా, చిన్నగా ఊగవే, నేనేమైనా సీట్నా, మనిషిని, ఇలా మీద పడితే అలా అనగానే ఏ ఊకో పెనిమిటి, ఆ దున్నపోతుల్నే ఎగిరేసి తన్నావు, నా బరువు మోయలేవా నువ్వు, ఉండు, నాకు చాలా బాగుండాది, నాకు సంతోషం వచ్చినప్పుడు దాన్ని సంతోషంగానే చూస్తాను, నాకు ఇట్టాగే బాగుండాదనేసి పెనిమిటి నువ్వు వేస్తావా నా మెళ్ళో అంటుంది. పెద్ద లైసెన్స్ వేపించారే నీ మెళ్ళో, నాకు తెలియకుండానే, ఇది వేయనా అనగానే అర్థం కాకుండా చూస్తూ ఉండటంతో తన తాళి చూపించగానే, ఇగో నువ్వు మాటి మాటికి దీన్ని బయటికి తీయమాక, దిష్టి తగులుతూ ఉండాది, ఏటి ఊరికే తీస్తూ ఉంటావు అని కసిరి మళ్ళీ ఆ తాళి లోపల వేసుకుంటూ ఉంటే ఆహారం తన మెడలో వేస్తూ తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అసలు మాటలకు అందని అమాయకత్వం, అదే సమయంలో పెంకితనం. ఇంకాస్త ఏదైనా తేడా వస్తే తనలో ఉన్న రాక్షసి కూడా ఏకకాలంలో బయటికి వస్తుంది. తన ఒళ్ళో కూర్చున్నా కూడా ఏదో మెత్తనైన పూల చెండు కూర్చున్నట్టే ఉంది, అంతేగాని ఓ మనిషి బరువుగా అనిపించట్లేదు. అలాగే చూస్తూ ఉంటే పెనిమిటి అట్టా చూడమాకంటూ తన 2 కళ్ళు ముయ్యడంతో, ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావా, నా ఒళ్ళో కూర్చొని నేను చూడొద్దంటే ఎలా అనగానే, నువ్వు కొత్తగా మాట్లాడుతూ ఉండవు, సరే ఇంటికి పోదాంపా అంటుంది. ఎక్కడికే వెళ్ళేది, నువ్వు నా ఒళ్ళో కూర్చుంటే అనగానే, ఏటి మాటి మాటికి కూర్చున్నా అంటావు, పో, నువ్వు అరిగిపోతూ ఉండవు, నేను పోతుండా అంటూ అలిగి పక్కకు పోతూ ఉంటే ఎందుకో తనకి నచ్చలేదు. సరే ఏడవద్దులే, ఊరికే అరుస్తూ ఉంటావు అనేసి కూర్చో అనగానే మూతి తిప్పేస్తూ, నాకేటి అక్కర్లేదులే, నువ్వు కోపంగా చెప్తా ఉండావు అనగానే, అరే ఇదెక్కడి గొడవే, నేనేమి కోపంగా చెప్పట్లేదు, కూర్చో అంటున్నాను. మరి నువ్వే అన్నావు కదా నేను కూసుంటే నువ్వు బండి నడపలేవని, ఏం వద్దులే నేను పోతా, చెప్పింది చెయ్యి, ఈసారి సీరియస్గా చెప్పడంతో భయంగా తన వైపు చూసి మూతి ముడుచుకొని, నువ్వు నన్ను కోప్పడతా ఉండావంటుంది. కొన్ని క్షణాలు గాలి పీల్చుకొని వదిలేసి, సరే కోప్పడట్లేదు, సరిగ్గా కూర్చో, ఇంటికి వెళ్దామనగానే, అయ్యి అంటూ ఇట్లాగే ఇంటికి పోదామా, మరి గాల్లో ఎగురుకుంటూ పోదామా అంటూ వెటకారంగా సమాధానం చెప్పగానే, అంత ఎకసెకాలు వద్దులే పెనిమిటి అంటూ బుగ్గ గట్టిగా పొడిచి ఎదురుగా తిరగగానే అరక్షణంలోనే 60 వేరియేషన్స్ చూపించిన భార్యామణిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, దేవుడా ఈ రాక్షసుని నాకే తగిలించావని మనసులో అనుకుంటూ పైకి తలెత్తి చూడగానే అద్దంలో ఇషాన్ తలపైకి ఎత్తడం గమనించి వెనక్కి తిరిగి, ఏటి పెనిమిటి దేవునికి దండం పెడతా ఉండావా, మరేటి పర్లేదులే, ఈ బండి ఎట్టా నడపాలో నాకు చెప్పు, నిన్ను ఇంటికాడికి తీసుకుపోతా అంటుంది. ఏంటమ్మా కార్ డ్రైవింగ్ చేస్తావా, ఇప్పుడు ఆ సాహసాలు వద్దులే తల్లి అనగానే, నన్ను నమ్మట్లేదు, అదే దొరైతేనా ఈ పాటికి కారేంది, విమానమైనా నేర్పేటోడు, అబ్బా నీ గురించి నీ దొర గురించి చెప్పుకోవాలి మేము అనగానే వెనక్కి తిరిగి వేలు పెట్టి బెదిరిస్తూ, ఈగో పెనిమిటి, నువ్వు నన్నేదైనా అను, నా దొరని ఏదైనా అన్నావో బాగుండదు, చెప్తా ఉండ. వేలు పెట్టి బెదిరించడంతో ఒక ఐబ్రో రైస్ చేసి, అంటే మొగుడికి వేలు పెట్టి బెదిరించే స్థాయికి ఎదిగిపోయావా, నిన్ను ఎదురీయడం కాదు కానీ నువ్వు కాబట్టి ఇట్టా చెప్తా ఉండా, అదే ఇంకొకరెవరైనా దొర విషయంలో ఎక్కువ తక్కువ మాట్లాడితే నేలకు తెగ్గొడతా, ఇది ఫినాయిల్ అంటుంది. ఇంతకుముందు కన్నమ్మ విషయంలో పొరపాటుగా మాట్లాడినప్పుడు తన తండ్రి కూడా సేమ్ ఇదే డైలాగ్ రిపీట్ చేయడంతో నిజంగా ఎందుకు వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఇంత అభిమానం అనుకొని నడుము దగ్గర గట్టిగా గిచ్చుతూ, ఫినాయిల్ కాదు ఫిక్స్ అని చెప్పాను కదా, పో అబ్బా, ఇట్టాగైతే నేను అసలు నీతో మాట్లాడను అంటుంది. అవునా మాట్లాడవా అంటూ ఈసారి నడుము మీద ఉన్న చేతితోనే చెక్కిలి గింతలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అసలు అలా చేస్తాడని ఊహించకపోవడంతో ముందు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ తర్వాత కిలకిలా నవ్వడం స్టార్ట్ చేసి, పెనిమిటి అంటే ఉందే కానీ బాబుగారు వింటే కదా అసలు తనతో మాట్లాడడం బాగుంటుంది, గొడవ పడడం అంతకంటే బాగుంటుంది, ఇదిగో ఇలా అల్లరి చేయడం కూడా బాగుంటుందని ఇప్పుడు తెలుసుకోవడంతో ఈ ఆట కూడా బాగా నచ్చేసింది, చెప్పవే అంటూ మధ్య మధ్యలో గిచ్చుతూ కూడా ఉన్నాడు. ఇక నవ్వి తన వల్ల కాకపోతే పూర్తిగా ఇషాన్ వైపు తిరిగి తన షర్ట్ గట్టిగా పట్టుకొని గుండెల మీదకి ఒరిగిపోతూ, ఒగ్గే పెనిమిటి నా వల్ల కాదు అంటుంది. ఇక తాను అలా ఆయాసపడుతూ ఉంటే అప్పుడు వదిలేశాడు. కానీ ఒక చిన్న కుందేలు పిల్లలాగా అలా గుండెల మీద ఒదిగిపోగానే ఎంత బాగుందో ఆ ప్రయత్నం. కానీ తన చుట్టూ చేతిని వేసి పూర్తిగా తన వైపుకు లాక్కోగానే
తాను కూడా అలాగే ఉండిపోతుంది. ఏంటో మనసు ప్రశాంతంగా ఉండటంతో కళ్ళు మూసుకుంటుంది. ఇషాన్ కూడా అలాగే ఉండిపోయాడు. కొన్ని నిమిషాలు కాదు, 1 గంట తర్వాత తన వైపు చూడగానే అలాగే శ్వాసలో తేడా రావడం వల్ల కిందకి చూస్తాడు. తను ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంతకుముందు ప్రశాంతంగా నిద్రపోయినట్టు అనిపించింది. ముఖంలో కలవరం మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తన ఫేస్ మొత్తం కూడా. అలాగే చూస్తూ టైం చూస్తాడు. దాదాపుగా ఎర్లీ మార్నింగ్ కావస్తుంటే తను డిస్టర్బ్ అవ్వకుండా అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే షర్ట్ గట్టిగా పట్టుకొని అత్తమ్మ నిద్ర వస్తూ ఉంటుంది అంటూ అలాగే గట్టిగా కళ్ళు మూసుకోగానే తన వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఎలా ఉండేవాణ్ణి ఎలా మార్చేశావే, ఆడపిల్లలకు ఆమడ దూరంలో ఉంటాను కానీ పరిచయమే లేకుండా నా లైఫ్లోకి వచ్చేసావు, అతి తొందరలోనే ఇప్పుడు ఇలా ఉండిపోయావు అంటాడు. అంటే తన ఒళ్ళో ఉంది కదా పూర్తిగా అనుకుని సరిగ్గా అడ్జస్ట్ చేసుకుని మెల్లిగా కార్ డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. తన ఒడిలో ఉండడం వల్ల కాస్త ఇబ్బందిగానే ఉన్నా సరే మొట్టమొదటిసారిగా ఆ ఇబ్బంది కూడా ఎందుకో ఆనందంగా అనిపించడం వల్ల అలా డ్రైవ్ చేస్తూ కాస్త నిదానంగా కాకుండా ఫాస్ట్గా కాకుండా మీడియంగా వెళ్తాడు. ట్రాఫిక్ లేదు కాబట్టి ఈసారి చక్రీ దగ్గరికి కాకుండా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోతాడు. ఒకసారి తన అన్నయ్యకు మెసేజ్ చేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను ఇంటికి వచ్చేసాను, మీరు వచ్చేసేయండి అని. ఇషాన్ కార్ చూసిన తర్వాత వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే నేరుగా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి కన్నమ్మ వైపు చూస్తాడు. ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇక తనని లేపాలి అనిపించలేదు. సీట్ అడ్జస్ట్ చేసుకొని తను కూడా అలాగే పడుకుంటాడు. పూర్తిగా తెల్లవారిన తర్వాత సౌండ్స్ వస్తూ ఉంటే, అంటే విండోస్ కొంచెం ఓపెన్ చేశాడు. పని వాళ్ళెవ్వరు ఇంకా సైడ్ రాలేదు. మెల్లగా కన్నమ్మ నిద్రలోనే కదులుతూ ఏంటో తేడాగా ఉండడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. అసలు పూర్తిగా ఇషాన్ పక్కన కాకుండా మీదే నిద్రపోతూ ఉండటంతో తనకు ఒక క్షణం అర్థం కాలేదు. కానీ రాత్రి జరిగిన సంఘటన ప్రతి ఒక్కటి కళ్ళ ముందు కదులుతూ ఉంటే చిన్నగా భయం వేయడంతో ఇషాన్ షర్ట్ గట్టిగా పట్టుకుంది. నిద్రపోయాడు కానీ పూర్తిగా నిద్రపోలేదు. ఏదో అలా కళ్ళు మూసుకున్నాడు. అలసటికి తను షర్ట్ దగ్గర గట్టిగా పట్టుకోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు. అందమైన కన్నమ్మ రూపం కనబడగానే చిన్న స్మైల్ ఇచ్చి తన హెయిర్ పక్కకి అనగానే పూర్తిగా ఇషాన్ వైపు చూస్తుంది. ఏంటే అంటాడు. పెనిమిటి అంటుంది. ఇంటికి వచ్చేసామనగానే మరి అత్తమ్మ దగ్గరికి పోదాంపా. లేస్తూ ఉంటే తనకి లేవడానికి సరిగ్గా కుదరట్లేదు. పెనిమిటి అంటూ అలాగే చూస్తూ ఉంటే పెద్ద పుడింగి మాదిరి లేచావు కదా అంటాడు. తను మాత్రం తన మీద ఉండే చుట్టూ గమనిస్తూ, అరే ఏటి మన ఇంటికి వచ్చేసామా, సక్రమన్న కాడికి పోలేదా అంటుంది. లేదు, ఇక్కడికి ఎత్తుకొచ్చేసాను నిన్ను అంటాడు. ఎత్తుకు రావడానికి నేనేమైనా చిన్నపిల్లనా అంటుంది. మరి హ్యాపీగా నా మీద ఉన్నావు కదే అంటాడు. ఏమో నాకు ఇట్టాగే బాగుండాది అంటుంది. సరే అనేసి, నువ్వు ఈ కుర్చీని సరిగ్గా అను పెరిమిటి, మనం ఇంట్లోకి పోదాం. ఈడ బాగుండదు, అందరు పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళు చూస్తే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. ఆ సిగ్గుపడ్డం కూడా బాబుగారిలో వేల అలజడులు వస్తూ ఉన్నాయి. తన వైపు అలాగే చూస్తూ లోకాన్ని మర్చిపోవడంతో తన బుగ్గ మీద పొడి చేసి, ఏటి కళ్ళు తెరుచుకొని నిద్రపోతా ఉండావు అనగానే ఒక్క క్షణం అనిపిస్తుంది ఇషాన్కి, దీంతో నా లైఫ్ ఎలా ఉంటుందో అని. ఈసారి మళ్ళీ పొడి చేసి పెనిమిటి అనగానే, అబ్బా ఊరికే అలా పొడవకే అనగానే తన అబ్బా అనేసరికి, ఏటి నొప్పిగా ఉండదా, గట్టిగా పొడి చేసినానా అంటూ ఈసారి కాస్త పైకి జరిగి అటూ ఇటూ చూస్తూ ఉంటే, ఏంటే నేనేమైనా బెడ్ అనుకున్నావా, పూర్తిగా మీదికి వచ్చేసావనగానే, ఓయబ్బో బాగుంది సంబడం, ఈయనగారే ఇట్టా పడుకోబెట్టుకుంటారు, మళ్ళీ ఈయనగారు ఇట్టా అంటారు అంటూ మూతి తిప్పుతూ ఉంటుంది. చిన్నగా నవ్వి సీట్ అడ్జస్ట్ చేయగానే మెల్లిగా తన్ని చూసుకుంటుంది. అసలు ఎక్కడికి అక్కడ ఓని పక్కకు వెళ్ళిపోయి ఉంటే కాస్త సిగ్గుపడుతుంది. సరిచేసుకుంటూ ఉంటుంది. అసలు చాలా అలసటగా అనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం భుజం మీద కళ్ళు మూసుకుంటాడు ఇషాన్. తన భుజం మీదకే వాలిపోతూ ఉన్న భర్తను చూసి అలసటగా ఉన్నాడనుకుంటూ తన గడ్డం పట్టుకొని, పెనిమిటి నువ్వు బేగిపోయి పడుకో, నేను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను, తర్వాత మళ్ళా నిదానంగా నిద్రలేయనగానే, ఆఫీస్ వర్క్ ఎవడు చేస్తాడే అంటూ మెల్లిగా గొడుగుతాడు. అంటే కన్నమ్మ ఈ మధ్య కొంచెం తెలుసుకుంది. ఆఫీస్ వర్క్ అంటే ఇషాన్ పనిచేసే చోటుకు వెళ్ళి చాలాసేపు వర్క్ చేయడం అనేసి. అయ్యో పెనిమిటి, ఇవాళ ఎవరో ఒకరు చేస్తారులే ఆ డబ్బాలో పని అంటే ఆమె ఉద్దేశంలో ల్యాప్టాప్లో వర్క్ చేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.